నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు చాలామందికి రీసేల్లో అంటే సెకండ్ హ్యాండ్లో మనము ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలని ఉంటుంది. అయితే చాలామంది మోసపోతుంటారు కూడా. సో ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఎప్పుడు కూడా సెకండ్స్లో తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ చెక్ చేయాలి. ఓకే. ఎందుకంటే ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది, ఆ ప్రాపర్టీ ఉన్న వాళ్ళు ఉన్నారా లోకల్లో లేదా ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళు అమ్ముతున్నారా లేదని ప్రాపర్ డాక్యుమెంటేషన్ కూడా చెక్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఫ్లాట్ తీసుకుంటున్నాం అనుకోండి, అది ఏ కమ్యూనిటీలో ఉంది, ఎవరు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు, ఎవరి పరిధిలో ఉంది, లేదు ఎవరు చేయట్లేదు దానికి అనుకున్నప్పుడు ఒక తీరుగా ఉంటుంది. ఎవరైనా చేస్తున్నప్పుడు మీకు అది మీరు పర్చేజ్ చేశాక కూడా మీకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తారా ఇవ్వరు. ఎందుకంటే ఫర్దర్ మెయింటెనెన్స్ కూడా మీకు కంటిన్యూ అవ్వాలి కదా. సో అలాంటిది ఉంటుంది. లేదు డాక్యుమెంట్ ఆ ప్రాపర్టీ మీద ఏమైనా లోన్స్ ఉన్నాయా, ఏమైనా మార్టిగేజ్ ఉన్నాయా, ఎవరికన్నా మార్టిగేజ్ చేసి ఉన్నారా లేదా అనేది ఒకటి మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ తీసుకున్నా కూడా కనిపిస్తుంది. లేదు ఫర్దర్ గా లీగల్ ఒపీనియన్ తీసుకోవడం అనేది బెస్ట్ చాయిస్ అని చెప్తాను నేను. ఎందుకంటే మనం ఒక 30-40 lakhs లేదా ఒక 20 lakhs మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు 10-20,000 మీద మనకు లీగల్ ఒపీనియన్ వస్తుంది. డెఫినెట్ గా మీకు ఆ ప్రాపర్టీ నచ్చింది, ఆ ప్రైస్ నచ్చింది అనుకున్నప్పుడు మీకు తెలిసినటువంటి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ వెరిఫై చేస్తారు వాళ్ళు, దాంతోపాటు లీగల్ ఎవరినో చెక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే మనము తీసుకునే ప్రాపర్టీ రైట్ ప్రాపర్టీ కాదని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు మీకు ఏమైనా అవగాహన ఉంటే డెఫినెట్గా సేల్ డీడ్ చెక్ చేయండి, ఈసీ చెక్ చేయండి, ఏమైనా బ్యాంక్ లోన్స్ ఉన్నాయో వెరిఫై చేయండి, పొజిషన్ ఎలా ఉందో చెక్ చేయండి, ఓనర్ ఉన్నారా లేరా చెక్ చేయండి, లేదా ఓనర్ తరఫున ఎవరైనా త్రూ ఏజీపీఏ కానీ లేదా ఎస్పీఏ ద్వారా కానీ ఎవరైనా సేల్ చేస్తారా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ప్రతిదీ చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే అథెంటికేటెడ్గా ఉంటుంది. అది మనం డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకునే బదులు ఇంకా కొంచెం ఏదైనా అడ్వకేట్ని పెట్టుకొని మరి లీగల్లీ మనము చెక్ చేసుకోవడం బెటర్ అంటారు. ఇదే మనం ఫ్లాట్ వరకు వచ్చామనుకోండి, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ఎలా ఉంది, కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, అందులో ఉన్నటువంటి ఓనర్స్ ఎలా ఉంటున్నారు, కమ్యూనిటీ మెయింటైన్ చేసే వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు చూడాలి. ఆ కన్స్ట్రక్షన్ చూస్తే విత్ ఇన్ ది ఫ్లాట్లో ఉన్నటువంటి మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఏమైనా లీకేజ్ ఉన్నాయా, బిల్డింగ్ లీకేజ్ ఉన్నాయా, లేదా ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏమైనా ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, వాటర్ కనెక్టివిటీ ఎలా ఉంది, వెంటిలేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫర్దర్గా మనం చేయాల్సింది ఏంటంటే మళ్ళీ డాక్యుమెంటేషన్. ఈ ఫ్లాట్ ఎవరికైనా మార్టిగేజ్ చేసిందా, ఫైనాన్స్ ఉందా, ఏ బ్యాంక్ లోన్లో ఉంది, ఎంత కట్టారు, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ చేయాలి. ఆ తర్వాత ఏంటంటే ఫ్లాట్కు ఉన్నటువంటి కండిషన్స్, ఆ ఫ్లాట్ ఎవరి పేరు మీద ఉంది, లీగల్ లేయర్ ఎవరు, ఇవన్నీ కూడా మనం ఏదైతే ప్లాట్కి చెక్ చేసామో సేమ్ యాస్టీస్గా ఫ్లాట్కి కూడా చెక్ చేయాలి. ఓకే. అయితే ఈ రెండిట్లో ఏది తీసుకుంటే బెటర్ అంటారు? డెఫినెట్గా ప్రైస్. డెఫినెట్గా ప్రైస్ మనం ఉన్నటువంటి డిమాండ్ ఇప్పుడు మనకు తక్కువ ప్రైస్లో వస్తుంది, మన ఆఫీస్కి దగ్గరగా ఉంది, పిల్లల స్కూల్ కనెక్టివిటీ ఉంది, మన బడ్జెట్లో వస్తుంది అనుకున్నా డెఫినెట్గా ఫ్లాట్కి వెళ్తారు చాలా మంది. లేదు నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాకు ఫ్లాట్ ఉంది, నేను ఇంట్లో ఉంటున్నాను, నాకు ప్లాట్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ మోడ్లో చేద్దాం అనుకుంటున్నాను, నాకు మంచి మెయింటెనెన్స్ అవసరం లేదు, మంచి కమ్యూనిటీ అవసరం లేదు, పిల్లల భవిష్యత్తుగా ఆడ కొని ఉంచితే అదే పెరుగుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు ప్లాట్కి రీసేల్లో వెళ్ళచ్చు. రీసేల్లో వెళ్తున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆ అవతలి వ్యక్తి అమ్మేటువంటి ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉన్నాడో డెఫినెట్గా అది అవసరం ఉన్నప్పుడే అమ్ముతాడు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న ఫ్లాట్స్ అన్ని కూడా. సో ఆయన అవసరం ఉంటుంది కాబట్టి కొద్దిగా రూపాయి తగ్గివేయడానికి అవసరం ఉంటుంది. అక్కడ మార్కెట్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా మనకు ప్రైస్ తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనం మాట్లాడి చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. డెఫినెట్గా ఫ్లాట్ అయినా వాళ్ళ డిమాండ్ని బట్టి చూసినప్పుడు మనకు అనుకూలంగా ఉన్న డెఫినెట్గా ప్రైస్ తగ్గే అవకాశమే ఉంటుంది. న్యూ ప్లాట్తో కంపేర్ చేస్తే ఎప్పుడు కూడా కొత్తది. సో దాంతో కంపారిజన్ డెఫినెట్గా 25-30% ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొత్తదానికి కంటిన్యూస్ మెయింటెనెన్స్ ఉంటుంది, కొంత లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది, ఇటు ప్లాట్ అయినా అటు ఫ్లాట్ అయినా. సో ఓపెన్ ప్లాట్కి వచ్చేసరికి ఏంటంటే అందులో ఉన్నటువంటి ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ ఇదంతా కూడా ఎవ్రీ 3 months ఒకసారి మెయింటైన్ చేయాలి. చేయకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్లాట్ వాల్యూ కూడా రోజు తగ్గుతుంది. ఎందుకంటే మెయింటైన్ చేసే వెంచర్కి వేరే ఉంటుంది, మెయింటైన్ చేయని ప్రాపర్టీకి వేరే ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ ప్రాపర్టీ అలా చూసుకోవచ్చు. ప్రైస్ వేరియేషన్ లో ఈ ఫ్లాట్ కూడా అంతే ఉంటుంది. పాత బిల్డింగ్ అయినా కూడా మంచి రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తాం, పెయింట్స్ గానీ మంచి ప్రైస్ ఉంటుంది, డెఫినెట్ గా మంచి ప్రైస్ ఉంటుంది. ఓకే. అయితే మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తే మంచి ప్రైస్ ఉంటుంది. అదే ఫ్లాట్ కి అయితే ప్లాట్ కి అయితే అంత అవసరం లేదంటారు మీరు. అంటే దాన్ని కూడా మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే వాటికి కూడా గేటెడ్ కమ్యూనిటీ ప్రాపర్టీస్ వచ్చాయి. ఎందుకంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. లోపల ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, గార్డెనింగ్ ప్లాంటేషన్ కానీ, పాక్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ ఇవి కూడా మెయింటైన్ చేస్తున్నారు. దాన్ని బట్టి కూడా ప్రైస్ డిమాండ్ కొద్దిగా మంచి వెంచర్ ఉంది, మంచి లావిష్ అమ్యూనిటీస్ ఇచ్చారు, మంచి గార్డెనింగ్ ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రైస్ వేరే ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా
మనం పాత వెంచర్లో రీసేల్ ప్రాపర్టీ తీసుకున్నప్పటికీ న్యూ ప్రాపర్టీ తీసుకున్న డెఫినెట్గా వేరు ఉంటుంది. ఎందుకంటే దాని న్యూ ప్రాపర్టీకి ఇంకో 5 years ఎక్స్టెండ్ అవుతుంది మెయింటెనెన్స్. దీనికి ఆల్మోస్ట్ అయిపోతున్న టైంలో లేదా అయిపోయిన తర్వాత కొనాల్సిన టైం ఉంటుంది మనకు. సో అలాంటప్పుడు ఏంటంటే ప్రైస్ కొంచెం వేరియేషన్ ఉంటుంది, 30% వేరియేషన్ ఉంటుంది అక్కడ ఇక్కడికి, 25-30%. లేదు కొత్త ప్రాపర్టీ వెనక్కి ఉంది, ఇంకో దూరం ఉంది, పాత ప్రాపర్టీ ముందున్నప్పుడు సో డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ మీద కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది రీసేల్ ప్రాపర్టీకి. ఓకే, రీసేల్ ప్రాపర్టీకి ఇలా ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎవరైనా బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ రీసేల్ ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడైతే మనం తెలుసుకున్నాము. సో సార్ చెప్పిన జాగ్రత్తలన్నీ విన్నారు కదా. సో ఇలాగే ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే మంచి ప్రైస్ అయితే రావడం ఖచ్చితంగా ఉంటుంది.